అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నవరాత్రుల్లో 3వ రోజు అంటే అమ్మవారు ఈరోజు మనకి అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. ఆమె అన్నదాత, అన్నపూర్ణ అంటే అన్నం ఇచ్చే తల్లి. ఆమె పూజ చేయడం వల్ల మన ఇళ్లల్లో ఎప్పుడు అన్నంకి కొలతనే ఉండదు, ఎవ్వరికి ఆకలి ఉండదని చెబుతారు. ఇప్పుడు ఈ అన్నపూర్ణాదేవి అవతారం యొక్క కథను మనం తెలుసుకుందాం. చాలా కాలమున ఒకసారి కాశీలో పెద్ద యజ్ఞం జరుగుతుంది. అప్పుడు శివుడు అన్నం అవసరం లేదని, ఆత్మజ్ఞానం మాత్రమే ముఖ్యమని అన్నాడు. అది విన్న పార్వతీదేవి కోపంగా కాశీని విడిచి వెళ్ళిపోయింది. అమ్మ వెళ్ళిపోయిన వెంటనే లోకంలో అంతా అన్నం దొరకడం మానేసింది. భూమి మొత్తం పొడిపడిపోయింది. ప్రజలు మొత్తం ఆకలితో అల్లాడిపోయారు. అప్పుడు జనాలందరూ కలిసి శివుణ్ణి ప్రార్థించారు. ప్రభు, అన్నం లేక ప్రజలు బాధపడుతున్నారు, దయచేసి పరిష్కారం చెప్పండి అని. శివుడు తన తప్పుని గ్రహించి అమ్మని ప్రార్థించాడు. అప్పుడు దేవి అన్నపూర్ణ రూపంలో తిరిగి వచ్చి అన్నాన్ని అందరికీ పంచింది. అందుకే కాశీలో అన్నపూర్ణాదేవి ఆలయం ప్రసిద్ధి పొందింది. అన్నపూర్ణాదేవి కేవలం అన్నం ఇచ్చే దేవతనే కాదు, ఆమె కరుణ, పోషణ, సౌభాగ్యానికి ప్రతీక. మన ఇళ్లల్లో ఎప్పుడు అన్నం సమృద్ధిగా ఉండాలంటే మనం ఆమెను పూజిస్తాం. అన్నం కేవలం ఆహారం మాత్రమే కాదు, మన జీవితానికి శక్తి, బలం ఇస్తుంది. అందుకే మనం అన్నాన్ని వృధా చేయకుండా గౌరవంగా తీసుకోవాలని చెబుతారు. అందుకే మనం ఈ అన్నపూర్ణాదేవి అవతారం రోజు ముందుగా పొద్దున్నే లేచి తలంటు స్నానం చేసుకొని వంటగదిని శుభ్రం చేసుకోవాలి. పసుపు, కుంకుమలతో అమ్మవారిని పూజించి నైవేద్యంగా పాయసం లేదా పరమాన్నాన్ని సమర్పించాలి. అమ్మవారికి దీపం వెలిగించి అన్నపూర్ణ స్తోత్రం లేదా ఏదైనా అమ్మవారి మంత్రం జపించాలి. వీలైతే లలిత సహస్రనామాన్ని కూడా జపించి అమ్మవారిని ధ్యానిస్తూ ఉండాలి. మీరు కావాలంటే ఈ చిన్న మంత్రాన్ని రోజు 11 సార్లు జపించవచ్చు. ఓం అన్నపూర్ణే సదా పూర్ణే శివప్రియే నమః. ఈ పూజ వల్ల ఇల్లు మొత్తం అన్నపూర్ణతో నిండిపోతుంది, ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఇంకా దారిద్ర్యం కూడా తొలగిపోతుంది. మీకు వీలైతే ఎక్కడైనా అన్నదానం చేస్తే ఇంకా చాలా మంచిది. అందుకే మనం ఈరోజు అన్నపూర్ణాదేవిని పూజించి మన ఇంటి అగ్నిహోత్రం ఎప్పుడూ ఆగకుండా, అన్నం ఎప్పుడూ సమృద్ధిగా ఉండాలని ప్రార్థించాలి. పిల్లలకు కూడా ఈరోజు యొక్క అర్థం చెప్పి అన్నాన్ని వృధా చేయకుండా గౌరవించమని నేర్పించాలి. మనమందరం కలిసి ఈ పూజ చేసి సమాజంలో కూడా అన్నదానం చేయాలి. ఎందుకంటే అన్నపూర్ణాదేవి ఆనందం అదే కదా. ఓం శ్రీ అన్నపూర్ణ మాతాకి జై. శ్రీ మాత్రే నమః.